కూరగాయల కంటే ఎక్కువ పిల్లలు పప్పుచారుని బాగా ఇష్టపడతారు. మనకు కూడా సాంబార్ వారానికి ఒకసారి చేసుకున్న బాగుంటుంది. సాటర్డే ఫ్రైడే కంపల్సరీగా చేస్తాను, ఏదో ఒక వారాలు కంపల్సరీ అనమాట. ఇవాళ ఫ్రైడే కదా, పప్పుసారు చేస్తాను అనమాట. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అది మాకు మార్నింగ్ చేస్తే 2 పుట్లకు అవుతుంది అనమాట. ఇడ్లీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇడ్లీ వద్దులే, దోశ వేద్దామని దోశ వేసాను. ఇంకా నైట్ ఇడ్లీ వేసేసి సాంబార్ సరిపోతుంది అనమాట. ఇంకా సాంబార్ అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఏముందండి, సాంబార్కి మనకు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బండి పెట్టేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, ఆయిల్, ఎండుమిర్చి, ఇంకా మనం కూరగాయలు కట్ చేసుకున్నాం కదా అవేవో అవన్నీ వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి దంచుకునేటప్పుడు అందులో కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఎండుకారం వాడట్లేదు. ఇంకా పప్పు అయితే తాలింపు అయితే పెట్టేశాను. పప్పు తాలింపు పెట్టిన తర్వాత మరిగేటప్పుడు ఒక స్పూను నేనేం వేస్తానంటే చక్కెర వేస్తాను. బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేను చక్కెర వేస్తాను అనమాట. ఇంకా పప్పు మరే కొద్దు, ఆ స్మెల్ చూడాలి, చాలా బాగుందనమాట. ఇంకా దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు, పప్పు రెడీ అనమాట. ఇదండి.